ప్రైజ్ ద లార్డ్. అందరూ క్షేమంగా సుఖంగా నిద్రపోయి మేల్కొన్నారండి. మరి గడిచిన రాత్రంతా మనం అంత సుఖంగా గాఢ నిద్రపోవడానికి కారణం మనం తీసుకున్న జాగ్రత్తలా, మనం పెట్టుకున్న సెక్యూరిటీనా? కాదు కదండి. మన దేవుని కృపే కదా, మన దేవుని కాపుదల. మనం అడగడమే ఆలస్యం అండి. తండ్రి ఎంత జాలిగల తండ్రి, అడగడమే ఆలస్యం, వచ్చేస్తాడండి. నైట్ అంతా నిద్రపోకుండా ఆయన మేలుకొని మనల్ని నిద్రపుచ్చుతాడండి. అసలు ఏమవసరం అండి? అంత గొప్ప తండ్రికి ఏమవసరం అండి మనల్ని నిద్రపుచ్చడానికి? అంత గొప్ప తండ్రి మనకి అంత భద్రత ఇచ్చినప్పుడు మనం మరి ఒక్క థ్యాంక్సే కదండి మనం చెప్పగలిగేది. అదే కదా ఆయన కోరుకుంటుంది. మరి మన నైట్ అంతా ఆయన చల్లని రెక్కల క్రింద భద్రపరిచినందుకు ఆయనకి ఒక్క కృతజ్ఞత, ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా ఈ నూతన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు థ్యాంక్ యూ అయ్యానే హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా ఒక్క థ్యాంక్స్ చెప్తామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం తండ్రి. భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న ఘనమైన దేవా మీకే స్తోత్రం తండ్రి. గడిచిన రాత్రంతా ప్రభా మీ చల్లని కాపుదల మా మీద మా చుట్టూ ఉంచడానికి మేమెంత, మా బ్రతుకెంత తండ్రి. ఈ నూతన దినంలో మేమున్నామంటే అది మా గొప్పతనం కాదయ్యా, మీరు మా మీద చూపించిన జాలి, దయ, కరుణే కానీ మా అదృష్టమో మా బలమో మా శక్తో కానే కాదయ్యా. మాకన్నా గొప్పవారు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలం గల వాళ్ళు, ఆరోగ్యవంతులు, మాకన్నా తెలివి గల వాళ్ళు ఎంతో మంది ప్రభా ఈ సమయం చూడలేక మరణించి ఉండవచ్చు నా తండ్రి. ఎంతోమంది హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండొచ్చు, నిద్రలోనే మరణించి ఉండొచ్చు నా తండ్రి. కానీ ప్రభా వారికంటే మేము గొప్పవారం కాదు తండ్రి. మీ ఎడల భయభక్తులు గలవారు కూడా తండ్రి నిద్రలోనే మరణించి ఉండవచ్చు. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే ప్రభా ఈ దీనులమైన మా మీద తండ్రి మీ దయ, మీ జాలి, మీ కరుణ మా మీద ఉంచి దినదినము తండ్రి మీ యొక్క దయ మా మీద నూతనంగా పుడుతుంది కాబట్టి మేము ఉండగలుగుతున్నాం తండ్రి. లేకపోతే మేము ఎప్పుడూ ఉండేవాళ్ళం కాదయ్యా. అయినా సరే ప్రభా మా లాంటి పాపులను కూడా ప్రభా క్షమించి మా మీద జాలిపడి మీ కాపుదల మాకివ్వబట్టే గాని మా గొప్పతనం కానే కాదయ్యా. అందును బట్టి మీకే స్తోత్రం తండ్రి. మేము నిద్రపోవడానికి నైట్ అంతా మీరు మేల్కొని కుడుకకుండా నిద్రపోకుండా తండ్రి అంత భద్రత ఎవరిస్తారయ్యా మాకు? ఏ సెక్యూరిటీ ఇచ్చింది? ఏ ఏ బంధువులు ఇస్తారయ్యా? ఏ స్నేహితులు ఇస్తారు? ఏ తల్లిదండ్రులు ఇస్తారు? ఎవ్వరు ఇవ్వలేరయ్యా మీరిచ్చిన భద్రత. ఏ పాటి వారం నా తండ్రి మీ భద్రత మాకు ఇవ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత, మా బ్రతుకులు ఎంత తండ్రి. మేం చేసిన తప్పులు గనుక మీరు లెక్క పెట్టడం స్టార్ట్ చేస్తే కనీసం మిమ్మల్ని మాట్లాడి మీ పేరెత్తే అర్హత కూడా, ధైర్యం కూడా మాకున్నదయ్యా. అయినా సరే మేం చేసిన పాపాలు, తప్పులన్నీ మీ మీద వేసుకొని మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా ఎవరు ప్రేమిస్తారయ్యా? ఇంత 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 ఎక్కువగా మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారయ్యా? ఇంత స్వచ్ఛమైన ప్రేమతో. అందును బట్టి మీకే స్తోత్రం తండ్రి. ఈ దినమంతా మీ హస్తాలకు అప్పగించుకున్నా. మేం చేస్తే పనులు కావు తండ్రి. అది స్కూల్లో అయినా, కాలేజ్ అయినా, ఆఫీసుల్లో అయినా, ఎక్కడైనా సరే మా అంతటా మేము మా సొంత తెలివితో చేస్తే పనులు కావయ్యా. ఎందుకంటే ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు తండ్రి. కానీ మీరు మా ముందుండి ప్రభా మేం చేసే పని మాకు మీరే ఎక్స్ప్లెయిన్ చేసి మీరు చేస్తేనే ఆ పని సక్రమంగా అయింది. ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు కూడా తండ్రి మా జ్ఞానంతో మేము రాయలేమయ్యా. మా జ్ఞానం ఎంత వెర్రి వాళ్ళమయ్యా. కానీ మీరు మా ముందు మా పక్కన కూర్చొని చదివినవన్నీ మీరు జ్ఞాపకం చేస్తూ ఉంటేనే మేము రాయగలం. కానీ మా సొంత తెలివితో మేము ఏమీ చేయలేము తండ్రి. మా బలహీనతను ఎరిగిన దేవా, మా తెలివిని ఎరిగిన దేవా, అయ్యో వెర్రివాళ్ళు కాబట్టి, ఆ వెర్రివాళ్ళం కాబట్టే మీ జాలి మా మీద ఉంది తండ్రి. అందుని బట్టి మీకే స్తోత్రం ప్రభా. ఈ దినమంతా మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని బాధ పెట్టే పనులు మేము చేయకుండా, మిమ్మల్ని అవమానపరిచే పనులు మేము మాటలు మాట్లాడకుండా, ఎవరిని బాధ పెట్టకుండా మీరే మాకు పక్క నుండి
మమ్మల్ని గద్దిస్తా హెచ్చరిస్తా ఉండమని అడుగుచున్నాం. అడిగే అర్హత లేని వాళ్ళం, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా, మాకు లేదయ్యా. ఎంత ఘోరమైన తప్పులు చేసామో, పాపులు చేసాం, మాకు తెలుసు, మీకు తెలుసు తండ్రి. అయినా సరే జాలిగల దేవా, ఇశ్రాయేలీయులైన మీ ప్రజలకి ప్రభు మీరు అండగా ఉన్నారు. ఇప్పుడు వారితో పోల్చుకునే అర్హత కూడా, ఇంత అర్హత కూడా మాకు లేదు. అయినా మాతో కూడా మీరున్నారు. ఏ పాటి వారం నా తండ్రి, అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. ఈ రోజంతా మీ కృప, మీ తోడు, మీ భద్రత మాకు ఉంచమని అడుగుచు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.